అభిషేకంతోనైనా ఈ స్థలమంతటి మీద తండ్రి, ఈ స్థలంలోకి నీ మేఘము వలె నీ అభిషేకంతో మా మధ్యలో ఉండనైనా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మడా సంచరించండి, 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 సంచరించండి. ప్రతి ఒక్కొక్కరిలో ఈ రాత్రి వేళ నీ కార్యము చేయండి. వారి హృదయంలో, వారి అంతరంగంలో, వారి మనసులో, వారి జీవితాల్లో నీ ఆత్మ కార్యాలు జరిగించండి అయ్యా. ఒప్పింప చేయండి. మారు మనసునివ్వండి, విడుదలనివ్వండి, రక్షణనివ్వండి, స్వస్థతనివ్వండి. కట్టలను తెప్పివేయండి, ప్రతి కట్టలను తెప్పివేయండి అయ్యా. థ్యాంక్ యూ లార్డ్. ఆరాధనా, స్తుతి ఆరాధనా. చెప్పండి ఆరాధనా, అందరూ చెప్దాం ఆరాధనా. చెప్పండి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా. చెప్పండి ఆరాధనా, ఆరాధనా. చెప్దాం, చెప్దాం, చెప్పండి, చెప్పండి, చెప్పండి ఆరాధన. అందరూ గట్టిగా ఆరాధనా. మరొకసారి చెప్తాం ఆరాధన, ఆరాధనా, స్తుతి ఆరాధనా, స్తుతి ఆరాధనా, స్తుతి ఆరాధనా. చెప్తాం. ఈ రాత్రి వేళ దేవుని ఆరాధించిన కలిసిపోకండి, దేవుని ఆరాధిద్దాం. ఈ యొక్క 3 రోజులు ఆరాధన స్తుతి పండగలో దేవునికి మహిమ, ఆరాధన స్తుతి మహిమ ఘనత వెళ్ళాలి. చెప్పండి, ఎవరు అలసిపోకుండా పిలవండి. ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన. చెప్దాం. స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన. థ్యాంక్ యూ లార్డ్. చెప్పండి కొడుతూ అందరూ అట్లాగే దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు అట్లాగే దేవుని స్తుతిద్దాం గట్టిగా. చెప్పండి కొడుతూ ఎవ్వరు మౌనంగా ఉండకుండా ఈ రాత్రిలో దేవుని స్తుతించండి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా స్తోత్రం. షాతారాబా షందారాబా బాబా. షాతారాబా సందేరి బెలెబే. థ్యాంక్ యూ లార్డ్. అట్లాగే ఆరాధిద్దాం, దేవుని స్తుతిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. చెప్తాం అందరూ గట్టిగా. ఆరాధన, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. పాడదాం అందరూ. దుర్గమా, ఆరాధన, నా బలమా, నా కోట, ఆరాధన, ఆరాధన నీకే. చెప్దాం. ఆరాధన నీకే. దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన
ఆరాధన నీకే నా దుర్గమా. చెప్తాం, చెప్పండి. ఆశ్రయం ఆరాధన ఆయనకే. నీకు శక్తిని బలమిచ్చేవాడు నా దుర్గమా ఆశ్రయమా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా. చెప్తాం ఆరాధనా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని లో రీ పగలు. చెప్పండి రాజా యేసు భవనములో రీ పగలు నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు అన్ని నీ బాధలు దుఃఖములు మార్చి ఆరాధించు. ఆరాధింతును నా చింతలు మరచె. చెప్పండి రాజా యేసు, రాజా యేసు. రాజా నీ భవనములో రేపగలు వేచియుండును. చెప్పండి రాజా యేసు. రాజా నీ భవనము. చెప్పండి 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 గట్టిగా. పగలు వేచియుండు. చెప్పండి రాజా, రాజా, రాజా యేసు. రాజా నీ భవనము. గట్టిగా అందరూ పాడతాం ఆయన సన్నిధిలో. ఎప్పుడు ఎల్లప్పుడు ఆయన ఆరాధిస్తాం. రాజా నీ భవనములో. థాంక్ యూ లార్డ్. పగలు వేచియుండును. థాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా స్తోత్రమయ్యా. థాంక్ యూ లార్డ్. నువ్వు యెహోవా ఎలోమి అయి ఉన్నావు, మాతోటి మా యొక్క నీతి అయి ఉన్నావు తండ్రి. థాంక్ యూ లార్డ్ జీసస్. వందనాలయ్యా. బాబా పరిశుద్ధుడవయ్యా తండ్రి, గొప్పవాడవయ్యా, నీకు ఆరాధనయా. అంతటా నివసించు ఆరాధన నీకే. చెప్తాం అందరూ. అంతటా నివసించు యెహోవాయేలో ఆరాధన. ఆరాధన నీకే. మా యొక్క నీతి, మా యొక్క నీతి యెహోవాసుకేను. ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవాసుకేను. ఆరాధన నీకే. అంతట నివసించు యెహోవాయేలో ఆరాధన నీకే. చెప్తామందరూ. అంతట నివసించు యెహోవాయేలో. థాంక్ యూ లార్డ్. ఆరాధన నీకే. మా యొక్క నీతి, మా యొక్క నీతి యెహోవాసుకేను. ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవాసుకేను. ఆరాధన నీకే. అందరూ చెప్తాం ఆరాధన. ఆరాధన. చెప్పండి ఆరాధన. పిలవండి ఆరాధన. అబ్బా తండ్రి నీకేనయ్యా, నీకేనయ్యా. ఆరాధన
నీకే నీకేనయ్యా చెప్పండి అబ్బా అబ్బా తండ్రి నీకేనయ్యా నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా చెప్పండి అబ్బా అబ్బా తండ్రి 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 నీకేనయ్యా చెప్పండి అబ్బా అబ్బా తండ్రి థ్యాంక్ యూ లార్డ్ నీకేనయ్యా హల్లెలూయా అబ్బా తండ్రి నీకేనయ్యా చెప్పండి అబ్బా అబ్బా తండ్రి నీకేనయ్యా చెప్పండి అబ్బా అబ్బా తండ్రి నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా చెప్పండి అబ్బా అబ్బా తండ్రి తండ్రి నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా నీకేనయ్యా అబ్బా తండ్రి నీకే యేసయ్యా అబ్బా తండ్రి నీకే నీకేనయ్యా అబ్బా తండ్రి నీకే ఓ అబ్బా తండ్రి చెప్పండి 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 అబ్బా 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 తండ్రి నీకేనయ్యా అబ్బా తండ్రి నీకే 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 చెప్పండి అబ్బా అబ్బా తండ్రి నీకే అబ్బా అబ్బా తండ్రి నీకేనయ్యా హల్లెలూయా అబ్బా తండ్రి నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా చెప్పండి అందరూ రెండు చేతుల పైకి చాపే అబ్బా చెప్పండి చెప్పండి నీకేనయ్యా మరొకసారి అందరూ చెప్పండి అబ్బా ఓ చెప్పండి అబ్బా తండ్రి నీకేనయ్యా చెప్పండి మరొకసారి అందరూ అట్లాగే అబ్బా మరొకసారి అబ్బా నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా చెప్పండి అబ్బా తండ్రి తండ్రి నీకేనయ్యా అందరు రెండు చేతులు పైకి చెప్పి స్తోత్రం చెప్పండి గట్టిగా ఎలిగెత్తి అందరూ స్తోత్రాలు చెప్పండి గట్టిగా స్తోత్రం స్తోత్రం చెప్పండి 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 గట్టిగా 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 స్తోత్రం చెప్పండి 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 స్తోత్రం గట్టిగా ఎవరు మౌనంగా ఉండకండి రాత్రి వేళ చెప్పండి నీకు స్తోత్రమయ్యా నీకు ఆరాధనయ్యా నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి అని చెప్పండి హల్లెలూయా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చెప్తామందరూ నా చింతలన్నీ నేను చేరగా ఎంత మంచి అందరూ చెప్తా మరొకసారి నా చింతలన్నీ నేను చెప్పండి ఆయన మంచి దేవుడని ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చెప్తాం అందరూ
మంచి యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా హృదయపూర్వకంగా చెప్పండి ఎంత మంచివాడు ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా చెప్పండి చేరగా ఎంత మంచి యేసు లాంటి మంచివాడు ఎవ్వరు లేని లోకములో నీ చింతలన్నీ నీ బాధలన్నీ నీ దుఃఖములన్నీ నీ వేదనలన్నీ నీ సమస్యలన్నీ సమస్తము కూడా తీసివేసేవాడు ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా చెప్పండి అందరూ ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా అయ్యా నీ ప్రేమతో క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా ఎంత మంచిదే యేసయ్యా నా చింతలన్నీ తీరే నేను చెప్పండి 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 ఎంత మంచి ఈ రాత్రి వేళ యేసు నిన్ను ప్రేమిస్తున్నారు నా చింతలన్నీ తీరేనయ్యా అయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా నాకున్నవారందరూ నన్ను విడచిపోయినాను చెప్తాం నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నీవు నన్ను విడువలేదు యేసయ్యా నన్ను లేవు యేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చెప్పండి యేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరా ఎంత మంచి దేవుడవేసయ్యా చెప్పండి నా చింతలన్నీ నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా అందరూ చెప్దాం యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా చెప్పండి యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా చెప్దాం అందరూ యేసయ్యా చెప్పండి యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా చెప్తాం నా
యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా చెప్పండి యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా అందరూ చెప్పండి పరిశుద్ధుడా 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 అందరూ గట్టిగా పరిశుద్ధుడా చెప్పండి హోలీ హోలీ పరిశుద్ధుడా 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 చెప్పండి పరిశుద్ధుడా 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 చెప్పండి పరిశుద్ధుడా 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 గట్టిగా అందరూ చెప్పండి పరిశుద్ధుడా చెప్తాం పరిశుద్ధుడా 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 చెప్పండి పరిశుద్ధుడా 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 దుఃఖములో నిన్నే ఆరాధింతుం వేదనలో నిన్నే ఆరాధింతుం దుఃఖములో నిన్నే ఆరాధింతుం వేదనలో నిన్నే ఆరాధింతుం చెప్పండి మరొకసారి దుఃఖములో దుఃఖములో నిన్నే ఆరాధింతుం వేదనలో నిన్నే మరొకసారి దుఃఖములో దుఃఖములో నిన్ను ఆరాధింతుం వేదనలో నిన్నే ఆరాధింతుం దుఃఖములో అని చెప్తాం దుఃఖములో నిన్నే ఆరాధింతుం వేదనలో నిన్నే అందరూ చెప్పండి పరిశుద్ధుడను పరిశుద్ధుడా 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 చెప్పండి పరిశుద్ధుడా చెప్తాం పరిశుద్ధుడా 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 సర్వశక్తిమంతుడా చెప్తాం అందరూ పరిశుద్ధుడా 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 సర్వశక్తిమంతుడా చెప్పండి పరిశుద్ధుడా 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 సర్వశక్తిమంతుడా పరిశుద్ధుడా 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 చెప్పండి పరిశుద్ధుడా పరిశుద్ధుడా చెప్తాం పరిశుద్ధుడా పరిశుద్ధుడా
చెప్పండి పరిశుద్ధుడా. పరిశుద్ధుడా, మరొకసారి పరిశుద్ధుడా అని. పరిశుద్ధుడా, థ్యాంక్ యూ లార్డ్, పరిశుద్ధుడా, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. దుఃఖములో నిన్నే ఆరాధింతుం, వేదనలో నిన్నే ఆరాధింతుం. చెప్దాం. దుఃఖములో నిన్ను ఆరాధింతుం, వేదనలో నిన్నే ఆరాధింతుం. అన్ని వేళల నిన్నే ఆరాధింతుం, ఎల్లప్పుడూ నిన్నే ఆరాధింతుం. శబ్దం. అన్ని వేళలా, అన్ని వేళల ఆరాధింతుం, ఎల్లప్పుడూ నిన్నే ఆరాధింతుం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. చెప్తాం. చెప్పండి పరిశుద్ధుడా, పరిశుద్ధుడని. ప్రతి ఒక్కరు చెప్పాలి పరిశుద్ధుడని. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. శ్రమలలో నిన్నే ఆరాధింతుం, బాధలలో నిన్నే ఆరాధింతుం. నీ శ్రమలన్నిటిలో, శ్రమలలో నిన్నే ఆరాధింతుం, బాధలలో నిన్నే ఆరాధింతుం. దినమంతా నిన్నే ఆరాధింతుం, రోజంతా నిన్నే ఆరాధింతుం. దినమంతా నిన్నే ఆరాధింతుం, రోజంతా నిన్నే ఆరాధింతుం. అందరూ చెప్దాం పరిశుద్ధుడని. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. చెప్పండి పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. చెప్పండి పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. అందరూ అట్లాగే చెప్పండి పరిశుద్ధుడాని. ఆయన రాత్రి పగలు, రేయి పగలు పరిశుద్ధుడు, పరిశుద్ధుడని పరలోకములో ఆయన ఇదే మాటతో దేవుని ఆరాధిస్తున్నాం. చెప్పండి అందరూ పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. Holy, Lord Almighty, holy, you are holy, holy, Lord Almighty. పరిశుద్ధుడా, 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 సర్వశక్తిమంతుడా. చెప్పండి అందరూ పరిశుద్ధుడా. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా, పరిశుద్ధుడాయా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. చెప్పండి పరిశుద్ధుడా గట్టిగా, ఇంకా స్వరమెత్తి. చెప్పండి, చెప్పండి పరిశుద్ధుడా గట్టిగా, ఇంకా గట్టిగా.
థ్యాంక్ యూ లార్డ్. స్వరములెత్తి చెప్పండి పరిశుద్ధుడని. ఇంకా స్వరమెత్తి గట్టిగా స్వరములెత్తి 2 చేతుల పైకి చాపి చెప్పండి పరిశుద్ధుడని. మరొకసారి పరిశుద్ధుడా. షాకాతారాబా షాందారాకా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్. చెప్పండి మరొకసారి పరిశుద్ధుడా. పరిశుద్ధుడా. థ్యాంక్ యూ జీసస్. చెప్పండి మరొకసారి పరిశుద్ధుడా. థ్యాంక్ యూ జీసస్. రాత్రి వేళ ఆరాధనయా. ఇంకా ఇంకా ఈ స్థలములో దేవుని నామం మహిమపరచబడాలి. గట్టిగా స్వరమెత్తి చెప్పండి. గట్టిగా స్వరములెత్తి పరలోక తండ్రి పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎలుగెత్తి చెప్పండి. పరిశుద్ధుడు పరిశుద్ధుడా. శాకాత. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడా. అయ్యా వందనాలు తండ్రి. పరిశుద్ధుడా. థ్యాంక్ యూ జీసస్. చెప్పండి చెప్పండి. అట్లాగే 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 చెప్పండి అందరూ. అలసిపోకండి అలసిపోకండి. చెప్పండి అట్లాగే. మన తండ్రి అయిన దేవుడు ఆయన పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడా. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా. ఓ రిబాలా శాందారా. థ్యాంక్ యూ జీసస్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి యేసుని మహిమపరచని. ఈ రాత్రి వల్ల యేసుకే మహిమ. గట్టిగా 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 ఎలుగెత్తి. ఒక మనుషుడికి కాదు, దేవునికే దేవునికే గట్టిగా 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 ఎలుగెత్తి మహిమపరచండి. గట్టిగా ఘనపరచండి. రాజాది రాజు, దేవాది దేవుడు, సర్వశక్తి గల దేవునికి గట్టిగా చప్పట్లతో ఘనపరుద్దామేసే. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు తండ్రి. ఆరాధన నీకే, స్తుతి మహిమ చెప్తాం. నాజరేతుడైన యేసు నామములో ప్రార్థించి ఈ ఆరాధనకి చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గట్టిగా చెప్పండి ఆమెన్. ఇంకా గట్టిగా స్వరమెత్తి చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కూర్చోండి దయచేసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. వినబట్ల బాగా అలసిపోయినట్టున్నారు ఆరాధన చేసి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి వేళ దేవాది దేవునికి, ప్రభు అయిన తండ్రికి, నన్ను ఈ కొవ్వాడ ప్రాంతంకి, కొవ్వాడ కదా, కొవ్వాడకి ప్రభు నన్ను ఈ రీతిగా తీసుకొచ్చినందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి వేళ దేవుని యొక్క మాటలు విందాం ప్రియులారా. ఇది మొట్టమొదటిగా నేను ఇక్కడికి ప్రాంతానికి రావడం. మరి గత సంవత్సరం రావాలి, కొన్ని పరిస్థితుల వలన. ఈ సంవత్సరమేనా లాస్ట్ ఇయర్ ఓకే, లాస్ట్ ఇయర్ మరి నన్ను పిలిచినప్పుడు మరి చాలా ఒక ఎమర్జెన్సీగా ఇంపార్టెంట్ పరిస్థితుల వలన నేను మరి కూటాలకు రాలేకపోయాను. కానీ దేవుని చిత్తము ఇది ఈరోజు మీ మధ్యన ఉండడం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇది దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క నిర్ణయము, దేవుని యొక్క చిత్తమని నేను నమ్ముతాను. దేవునికి స్తోత్రం. నన్ను ఆహ్వానించిన మరి పాస్టమ్మ గారు, బ్లెస్సీ గారికి, వారి యొక్క కుటుంబ సభ్యులకి, సంఘానికి అందరికీ కూడా వందనాలు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా చెప్పండి. ఉత్సాహంగా, ఆసక్తిగా చెప్పండి. గట్టిగా 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 గట్టిగా. దేవుడు మనల్ని చాలా అధికంగా ప్రేమిస్తున్నారు. ఆమేన్. చెప్పండి, నీ పక్క వారితో చెప్పండి, యేసయ్య నిన్ను ఎంతో అధికంగా ప్రేమిస్తున్నారని చెప్పండి. వినపట్ల హలో, గుళ్ళో కాదు గట్టిగా చెప్పేది, మనం పబ్లిక్లో ఉన్నప్పుడు యేసుని మహిమపరచాలి. గట్టిగా చెప్పండి. పక్కన వాళ్ళకి వినపడలేదు మీరు చెప్పేది. మళ్ళీ చెప్పండి గట్టిగా. ఎస్, నిజంగానే యేసయ్య ఒక వ్యక్తిని ఎంత ప్రేమిస్తాడంటే ఈ రాత్రి వేళ నేను కొద్దిగా నా గురించి చెప్తా. దేవుని జాగ్రత్తగా వినండి. యవ్వనస్తులున్నా ఎంతమంది ఉన్నా, నేను ఒక పెద్ద ప్రత్యేకమైన వ్యక్తిని కాదు, పెద్ద స్పెషల్ మ్యాన్ కాదు, చిన్న సింపుల్ మీకు లాంటి వాడినే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నన్ను ఎలా యేసు ప్రేమిస్తున్నారో నిన్ను కూడా అదే రీతిగా యేసయ్య ప్రేమిస్తున్నారు. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. నన్ను యేసయ్య ఎలాగ ప్రేమిస్తున్నారో నిన్ను, నీ కుటుంబస్తులని, నీ పిల్లలని, నిన్ను కూడా అదే రీతిగా యేసయ్య ప్రేమిస్తున్నారు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16 చదవండి ఎవరైనా గట్టిగా. మైక్ ఉంటే బాగుంటుంది. John 3:16. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎవ్వరూ నశించిపోకుండా, ఏ వ్యక్తి కూడా ఈ లోకములో నశించిపోకుండా తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఇచ్చినాడు ఆయన. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వ్యక్తిని. నా సాక్ష్యముగా కొద్దిగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది కల్పితాలు కాదు, కథలు కాదు, నిజముగా నా జీవిత చరిత్ర, నా జీవితంలో యేసయ్య చేసిన అద్భుతము. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హలో చెప్పండి గట్టిగా. ఒక సాధారణమైన ఆచార సంబంధమైన ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వ్యక్తిని నేను. దేవుడంటే భయం లేకుండా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అనేక పట్టణంలో ఒక అల్లరి చిల్లరగా, గొడవల్లోని, కొట్లాట్లోని ఒక రౌడీ షీటర్గా నా జీవితం కొనసాగిస్తూ ఉండేవాడిని. ఒకప్పుడు 90sలో నా జీవితం అంతా కూడా చాలా భయంకరమైన చీకటి జీవితంలో, చాలా వ్యసనాలతోటి, డ్రగ్స్ తీసుకుంటూ, కొట్లాటలు, గొడవలు ఎన్నెన్నో చేస్తూ నేను జీవిస్తూ ఉండేవాడిని. నేను చదువుకున్నది చాలా కొద్దిగా. వినండి, ఇది మీకు చెప్తున్నా, ఎందుకంటే ఒక వ్యక్తిని దేవుడు ఇంతగా ప్రేమిస్తాడా. హల్లెలూయా. నేను 7th క్లాస్ ఫెయిల్ అయ్యా. 10th క్లాస్ వరకు వచ్చి 10th క్లాస్ ఫెయిల్ అయ్యా. నా ఎడ్యుకేషన్ అంటే నథింగ్, జీరో. ఎందుకంటే చాలామంది చాలా జీవితాల కొరకు ఏంటి నా భవిష్యత్తు, నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి అని చింతిస్తూ ఉంటారు. నీ జీవితాన్ని యేసుకి అర్పిస్తే, నీ జీవితాన్ని యేసయ్యకి ఇస్తే నీవు నశించిపోకుండా నీకు నిత్య జీవితం ఇస్తాడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి ఆ యేసయ్యని మహిమపరచండి. గట్టిగా, ఇంకా గట్టిగా గట్టిగా చెప్పండి. చాలామంది నన్ను సువార్థికులు చాలామంది వచ్చి నాకు యేసుక్రీస్తు వారి గురించి చెప్తూ ఉండేవారు. నేను క్రైస్తవునే, పుట్టింది క్రైస్తవ కుటుంబంలోనే. బాగా తాగుతూ భయంకరమైన తాగుబోతుగా ఉంటూ ఎవరైనా దేవుని గురించి చెప్తే వారికి వార్నింగ్ ఇచ్చేవాడు. నాకు ఏమి చెప్పక్కర్లేదు,
దేవుడి గురించి నాతో చెప్పక్కర్లేదు, నీ పని నువ్వు చూసుకొని, భయం లేకుండా ఒక సేవకుడని దైవజనుడని భయం లేకుండా నేను అలా చెప్తూ చేస్తూ ఉండేవాడిని. అయినప్పుడు కూడా దేవుడు ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి. నేను ఎంతగా దేవుని తృణీకరించానో, ఎంతగా దేవుడికి దూరం అయ్యానో, ఎంతగా దేవుణ్ణి కాదనుకున్నానో, ఇంకా దగ్గరగా దేవుడు నన్ను ప్రేమిస్తూ ఆయన ప్రేమని నా జీవితంలో అధికంగా కుమ్మరించాడు. దేవునికి స్తోత్రం. 1990 నుంచి 96 ఈ సంవత్సరంలో నేను చాలాసార్లు ఖైదీగా, అనేక సార్లు జైల్లో పెట్టడము, జైల్లోకి వెళ్ళడము, ఇలాంటివన్నీ జరగడం మామూలుగానే తరచుగానే నాకు అలవాటుగా వెళ్తూ వస్తూ జీవిస్తూ ఉండేవాడిని. ఇది నాకు చీకటి జీవితం. ఈ యొక్క చీకటి బ్రతుకులో నేను జీవిస్తూ ఇంకా ఎడ్యుకేషన్ లేదు, చదువు లేదు, జ్ఞానం లేదు, ఏమీ లేదు. ఎందుకు పనికి రాకుండా నేను రోడ్ల మీద దొల్లుతూ, తాగివేసి బాగా భయంకరంగా తాగుతూ, ఇలాగ రోడ్ల మీద గోను సంచులు వేసుకున్న బిల్డింగ్లు కడుతూ ఉండేవారు. అక్కడ దొల్లుతూ పడుకుని రాత్రంతా తిరిగేసి తాగేసి భయంకరంగా అల్లర్లు చేస్తూ, వాళ్ళను కొడుతూ వీళ్ళని కొడుతూ, ఇలాగ మరి రాత్రంతా అలాగ రోడ్ల మీద చెత్తలోని మురుకులోని అలా పడుకుంటూ జీవిస్తూ ఆ విధంగా గడుపుతూ, మరి పగలంతా మరి ఇంటికి వెళ్ళి మరి రాత్రంతా రోడ్ల మీద తిరుగుతూ ఈ విధంగా చీకటి సంబంధమైన పనులు చేస్తూ జీవించి ఉండేవాడిని. లూకాసు వార్త 18వ అధ్యాయము 1 చదవండి ఎవరైనా. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని ఈ ఉపమానం చెప్పాను. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వారు విసుకక, మళ్ళీ చదవనమాట, వారు విసుకక ఆల్వేస్ నిత్యము ప్రార్థన. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, డోంట్ గివ్ అప్ అనే మాట ఉంటుంది. దేవుని స్తోత్రం. ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది, మీరు విడవకుండా. డోంట్ గివ్ అప్. నువ్వు చేసే ప్రార్థన విడవకు. నువ్వు చేసే మొరని, దేవుడికి పెట్టే మొరని నువ్వు విడవకు. ఈ రాత్రి వేళ నువ్వు దేని కొరకు ప్రార్థిస్తున్నావు? నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, లేకపోతే నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ తమ్ముడు కొరకు, నీ అన్న కొరకు, ఎవరి కొరకునే నువ్వు ప్రార్థిస్తున్నామో ఈ రాత్రి నేను చెప్తున్నాను, నువ్వు విసుకకుండా, విడవకుండా ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన విసుకకుండా నిత్యము ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా అద్భుత కార్యము చేస్తాడు ఆయన. హల్లెలూయా. మా కుటుంబంలో పరిస్థితులు చాలా దారుణంగా చీకటి బ్రతుకులో మేము జీవిస్తూ ఉండేవాళ్ళం. చాలా భయంకరమైన చీకటి బ్రతుకులో, ఈ విధంగా బంధకాల్లోని, చాలా చీకటిలోని మేము జీవిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా మా అమ్మగారిని ఆయన దర్శించి, ఆయన ముట్టి తాకినప్పుడు ఆమె ప్రార్థనా బలంతో నింపబడింది. దేవునికి స్తోత్రం. మా అమ్మగారు ఒకటే ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడు కూడా, ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేస్తూ, అనుదినం కూడా ప్రార్థన చేస్తూ, దేవుని సన్నిధిలో మొర్ర పెడుతూ, కుటుంబం కొరకు, పిల్లల కొరకు, అందరి కొరకు మొర్రలు పెడుతున్నప్పుడు దేవుడు ఒక అద్భుత కార్యం మా జీవితంలో, మా ఇంటిలో ఒక ప్రార్థన ద్వారా ఒక కుటుంబం అంతా దేవుని సేవ చేసే కుటుంబంగా అయిపోయింది. గట్టిగా చెప్పండి, కొట్టండి గట్టిగా. ఏ జ్ఞానము లేని, చదువు లేని ఒక రౌడీ షీటర్లుగా నేను, మా అన్నయ్య, మేము, మా చెల్లి ఒక బాధలతో, బంధకాలతో ఉన్న మేము, మా కుటుంబంలో మా తల్లిగారు ఆమె చేసిన ప్రార్థన వలన ఒక ప్రార్థన మారడమే కాకుండా ఈరోజు దేవుని సేవకులుగా దేవుడు మమ్మల్ని మార్చేస్తున్నాడు. అది కేవలం ప్రార్థనే. గట్టిగా చెప్పలగొట్ట. హల్లెలూయా. ఈ రాత్రి వేళ చెప్తున్నా, నువ్వు దేని కొరకు ప్రార్థిస్తున్నావేమో విసిగిపోయి ఉండొచ్చు, ఫలితం లేకపోవచ్చు, జరగట్లేదని చింతతో ఉండొచ్చు, ఏమి నా ప్రార్థన దేవుడు ఆలకెట్లేదని నువ్వు దిగులుతో, బాధతో, ఎంతో వేదనతో ఉండొచ్చు. ఈ రాత్రి వేళ చెప్తున్నాను, నీవు విసుగకుండా నిత్యము, మళ్ళీ చదువున్న మాట, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయు. ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. హల్లెలూయా. ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. దేవునికి స్తోత్రము కలిగిన గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి గట్టిగా.
గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులారా, దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తే, దేవుని సంఘము ప్రార్థన చేస్తే, దేవుని యొక్క పిల్లలు, దేవుని నమ్మిన వారు ప్రార్థన చేసి మొర్ర పెడితే ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో ఆయన ఇచ్చిన వాగ్దానము నెరవేరుస్తాడు. ఖచ్చితంగా ఆయన జరిగిస్తాడు. హల్లెలూయా. ఏది మనం అడిగినా ఆయన నామంలో, ఆయన యొక్క వాగ్దానంలో, ఆయన మాటలో మనం నిలబడి మనం అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన మొరలో ఆలకిస్తాడు. ఆయన మనం ప్రార్థనని ఆలకించే దేవుడు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదవండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టం అడగండి, అనుగ్రహించబడును. ఆమేన్. చూడండి, ఇప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అంటే, దేవుడు మన మొరలు వినాలంటే మనం ఏం చేయాలంటే ఆయన మాటలో, వాగ్దానంలో, వాక్యంలో మనము నాయందును మీరును, చదవండి, నాయందు మీరును మీ యందు నా మాటలో. హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకుని జస్ట్ ఊరికనే ప్రభువా దయచేయి అంటే అవ్వవు. ఆయన వాక్యంలో నిలిచి ఉండాలి. ఆయన వాక్యంలో మనం నిలబడి స్థిరముగా ఉండాలి. ఆయన వాక్యంలో ఉండి ఆయన వాక్యాన్ని పట్టుకొని ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన వాక్యంలో నువ్వు నిలబడి ఆయన వాక్యాన్ని పట్టుకొని నీవు దేవుని వాక్య ప్రకారముగా నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన యందు నువ్వు నిలిచి ఉంటే ఏ వ్యక్తి అయినా సరే దేవుని వాక్యంలో నిలిచి ఉన్న వ్యక్తి, ఏ వ్యక్తి అయినా సరే మొర్ర పెడితే ఖచ్చితంగా ఆయన అంటున్నాడు, మీకు ఏది ఇష్టం అడగండి, అది నేను మీకు అనుగ్రహిస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. దేవుని వాక్యంలో నిలబడి దేవుని వాక్యాన్ని పట్టుకొని ఆయన వాగ్దానాన్ని మన హృదయంలో ఉంచుకొని ఆయన వాగ్దానాన్ని పట్టుకొని మనం అడిగితే ఖచ్చితంగా దేవుడు ఏది అయినా చేస్తాడు. ఆమేన్. మా అమ్మగారికి దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక వాగ్దానం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. మేము సాధారణమైన కుటుంబం, పరిశుద్ధాత్మ దేవుడు అంటే అనుభవం లేదు. చాలా ట్రెడిషన్గా, ఒక ఆచారపరంగా మేము జీవిస్తూ ఆ విధంగా ఉండే కుటుంబంలో మా అమ్మగారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చారు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17 చదువుదాం. అంత్య దినములయందు నేను మనుషులందరి పైన అందరు పతిగా ఉండేవాడిని. చాలా మరి పేర్లు ఎందుకులే అన్ని మనకు బొద్దు, కానీ ఆ శ్లోకాలు పాడుతూ వాటితో తిరుగుతూ వీళ్ళతో తిరుగుతూ ఇలాగ చేస్తూ నక్సలైట్లతోటి వాళ్ళతో డీలింగ్స్ ఉండి ఇలాగ రైఫిల్ కేసులోని ఇలాగా మరి కొంతమంది రహస్యంగా కొన్ని దొంగతనాలు చేస్తూ బైక్స్ అని గోల్డ్ అని ఇలాగ ఒక భయంకరంగా నేను జీవిస్తూ ఆ విధమైన చీకటి బ్రతుకులో జీవిస్తూ ఉండేవాడిని. ఎప్పుడైతే మా తల్లిగారు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేశారో ఆ నామమున ప్రార్థన చేయగా అద్భుతం జరిగింది. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో మనం ఒకసారి చూడండి. పేతురు యోహానులు వారు అంటారు, మా దగ్గర వెండి బంగారం లేవు, కానీ వారికి కలిగిన దానితోనే ఆ వ్యక్తిని స్వస్థతపరచడం అని చదువుదాం. 1 నుంచి చదవండి ఒకసారి. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయంలోకి ఎక్కువ వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమని దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలు బలము పొందెను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి యేసుని మహిమపరచండి.
అంత శక్తిగల నామము. వెండి బంగారముల మా యొద్ద లేవు కానీ నజరేయుడైన, హల్లెలూయా, ఆ నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే ఈ రాత్రి వేళ నీ కుటుంబం కూడా మార్చబడుతున్నది. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా? నేను చెప్తున్నాను, నువ్వు వాక్యములోని ఆయన యందు నిలబడి నువ్వు ప్రార్థన చేయి. అదే యేసుక్రీస్తు నామములో నీ బిడ్డలు మారబోతున్నారు, నీ కుటుంబం మారబోతుంది, నీ వ్యాధులు బాగోబోతున్నాయి, నీ జబ్బులు పోతున్నాయి, నీకు బాధలు కష్టాలు పోతున్నాయి. గట్టిగా మేము చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. 96వ సంవత్సరంలో నేను చనిపోదాము, ఇంకా బ్రతకకూడదు, ఒక సూసైడ్ థాట్స్, మరణ సంబంధమైన ఆలోచనలు తలంపులతో నేను ఇంకొకటే డిసైడ్ అయిన, బ్రతకకూడదు. ఎందుకంటే నాకు ఫ్యూచర్ లేదు, క్వాలిఫికేషన్ లేదు, జ్ఞానం లేదు, జ్ఞాపశక్తి లేదు, దేనికి పనికిరాని వాడిగా, ఒక జీరోగా అందరూ నా స్నేహితులు, నా టీచర్స్ కూడా నవ్వేవారు, హేళించేవారు. అందరూ నా టీచర్స్ అని ఎలా బతుకుతావరా అనేవారు. చూడండి, ఈరోజు దేవుని కొరకు బతుకుతున్నాను. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఎలా బతుకుతావురా అనేవారు, వీడు ఎలా బతుకుతాడు అనుకునేవారు. కానీ దేవుడు నన్ను బ్రతికించుకున్నాడు, ఆయన యందు నేను జీవిస్తున్నాను ఈరోజు. గట్టిగా హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. నీవు క్రీస్తుని కలిగి ఉంటే, యేసుని కలిగి ఉంటే, ఈ రాత్రి వేళ మైకులో వింటున్న నీవు ఎక్కడున్నా సరే, నీ వాక్యం వింటున్న నీవు కూడా దేవుని యేసు క్రీస్తు వారిని కలిగి ఉంటే నీ జీవితం మారబోతున్నది, నీ కుటుంబం మారబోతున్నది, నీ బిడ్డలు మారబోతున్నారు, నీ భర్త మారబోతున్నాడు, నీ భార్య మారబోతున్నాడు, మీ నాన్న మారబోతున్నాడు, మీ అమ్మ మారబోతున్నది, ఇంకా నీ కుటుంబస్తులు ఎవరైనా సరే నీవు ఆ నామములో ఆ వాక్యమందు నిలబడి మొర్ర పెట్టినప్పుడు ఖచ్చితంగా అందరిలో ఒక నిత్య జీవితం దేవుడు ఇవ్వబోతున్నారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను 96వ సంవత్సరంలో ఒక బాగా దిగులుతోటి కొన్ని పరిస్థితుల వల్ల నన్ను పోలీసు వారు వెతుకుతున్నారు. ఈ పోలీసులు నన్ను వెతుకుతున్న బలితే నేను మా తాతయ్య గారి ఇంట్లో దాగుని హైడింగ్ చేస్తున్నా. అక్కడ ఉన్నప్పుడు అక్కడే బయటికి వెళ్ళకుండా అక్కడ ఉన్నప్పుడు అందరూ కూడా నా స్నేహితులతో పరిచయం లేదు, ఇంకా అన్నీ కట్ చేసా, రిలేషన్స్ అన్నీ కట్ అయిపోయి ఇంకా నేను ఒక్కనే ఒంటరిగా అయిపోయి నా తలంపులన్నీ కూడా చాలా భయంకరమైన వేదనతో దుఃఖంతో చాలా చింతిస్తున్నాను. ఏమిటి నా పరిస్థితి, ఏంటి నా భవిష్యత్తు, ఏమిటి నా జీవితం ఆలోచిస్తూ అలా కూర్చుని ఉన్నప్పుడు ఆ సమయంలోని ఒక అద్భుత కార్యము దేవుడు మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రము కలుగునగాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక మాట చూద్దాము. లూకాసు వార్త 19వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 1 నుంచి చదవండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. చాలండి, చూడండి, ఒక పాపిగా ఉన్న నన్ను దేవుడు లేడు అని చెప్పేవాడిని, దేవుడు లేడని హేళన చేస్తూ ఆ విధంగా ఉండేవాడిని, ఒక పాపినైన నన్ను యేసయ్య వెతుకుకుంటూ నాకు రక్షణ ఇచ్చాడు ఆయన. హల్లెలూయా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను ఇంటిలో కూర్చుని చింతిస్తున్నప్పుడు ఒక మైక్ అనౌన్స్మెంట్ మా సందు అంట వెళ్తుంది. వినండి జాగ్రత్తగా, ఎందుకంటే మీకు వినాలి ఈ సాక్ష్యం. మీ జీవితంలో చాలా దేవుడి కార్యాలు చేస్తారు. హల్లెలూయా చెప్పండి. ఈ మైక్ పట్టుకుని చెప్తూ వెళ్తున్నారు, ఫలానా రోజు ఈరోజు అక్కడ చిన్న గ్రామంలో
దేవుని సువార్త కూడా జరుగుతుంది కనుక సో అండ్ సో ఎవరో దైవజనుడు ఆయన పేరు చెప్తూ ఆయన వస్తున్నారు, వాక్య పరిచయం చేస్తుంది, రండి వినండి రక్షణ పొందండి. ఈ మాటలు ఎప్పుడు వింటూ ఉంటాం. అది నా చెవిన పడ్డది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు వారి దిగు వచ్చి మన ముందు కనపడే ఆయనకు స్వరము ద్వారా కూడా మాట్లాడతాడు. ఆయన గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ మైక్ ద్వారా కూడా మాట్లాడగలడు. హల్లెలూయా. కేవలం ఒక పత్రిక ద్వారా కూడా ఆయన ముట్టగలడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరో ఒక వాక్య అలా మాటలు చెప్పుకుంటూ ఒక అనౌన్స్మెంట్ వెళ్తుంది. ఆ అనౌన్స్మెంట్ చెప్తుండగా వారు ఏం చెప్పారంటే, పలానా రోజు దైవజనులు వాక్య పరిచయం చేయడానికి వస్తున్నారు కనుక రండి వినండి రక్షణ పొందండి అని జస్ట్ సింపుల్గా ఒక మైక్ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే వెంటనే అది నా చెవిలో వినపడగానే దేవుడు కార్యం చేశారు. దేవునికి స్తోత్రం. ఏం జరిగిందంటే ఆ స్వరం వినగానే దేవుడు నాతో మాట్లాడడం, ఒక పాపి ఇంటికి యేసు వెళ్ళినట్టుగా ఒక పాపి దగ్గరికి వచ్చి నాతో యేసయ్య మాట్లాడుతున్నారు, నా కుమారుడా నీవు ఆ కూటానికి వెళ్ళు అని చెప్పారు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఆ స్వరం వినగానే ఆయన ఏం చెప్పారంటే, వెళ్ళు ఆ కూటానికి వెళ్ళు అనే ఒక స్వరము నేను వినగానే వెంటనే ఆ స్వరానికి నేను రెస్పాన్స్ చేశాను. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎప్పుడైతే వెళ్ళు అని చెప్పారో వెంటనే నేను దానికి రెస్పాన్స్ అయ్యి నేను వెళ్ళడానికి సిద్ధపడి ఆ రోజు జరుగుతున్న కూటానికి వెళ్ళడానికి నేను సిద్ధపడ్డాను. ఏమైందంటే ఆ రోజు ఒక స్నేహితుడిని, నాకు తెలిసిన ఒక స్నేహితుని, అరే బాబు నాయన, అరే మనం అక్కడికి వెళ్దామంటే వాడు ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఇలాంటి మీటింగ్స్ కానీ ఇలాంటికి వెళ్ళేవాడిని కాదు. ఎవరైనా వెళ్తుంటే వాళ్ళని హేళన చేసేవాడిని. క్రైస్తవుడు ఉండి హల్లెలూయా వాళ్ళరా వీళ్ళరా అని ఎట్లాగలా చేస్తూ హేళన చేస్తూ అటువంటిగా జీవించి ఉండేవాడిని నేను. వారు చెప్తుండగా అలాగా నా స్నేహితుడు చెప్పి మనం నడు వెళ్దామా కూటమికి వెళ్దామని చెప్పినప్పుడు నేను నా స్నేహితుడితో ఇద్దరం కలిసి వెళ్ళి మేము అక్కడ ఇలాగే పెద్ద కూటమి, ఇంకా జనం ఉన్నారు, ఒక 7,000 మంది ఉంటారు. అలాగ ఇంచుమించుగా, అంటే ఎంత ఎగ్జాక్ట్ ఫిగర్ ఏం కాదు, రౌండ్ అది అనుకుంటున్నాను నా ఉద్దేశ ప్రకారం. జన సమూహంలో నేను వెనకాల ఎక్కడో కూర్చుని బాధతోని దిగులుతోని వేదనతోని ఏమిటి నా భవిష్యత్తు, ఏమిటి నా జీవితం అని చింతిస్తూ నేను వేదన పడుతూ అలాగ ఉన్నప్పుడు మరి దైవజనులు వాక్య పరిచర్య చేస్తున్నారు. బలముగా దేవుడు వాడుకుంటున్నారు. బలమైన దేవుని కార్యాలు జరుగుతున్నాయి. అద్భుతమైన దేవుని సందేశం జరుగుతున్నది. ఈ ప్రవచనాల గురించి అట్ల గురించి నాకేమి తెలియదు. దేవుడు చెప్పారు వెళ్ళు అని చెప్పారు. వెళ్ళగానే అక్కడికి వెళ్ళాను. అక్కడ వెళ్ళి కూర్చుని ఉండగా దైవజనులు చివరి వాక్యము పరిచర్య చేస్తున్నారు. వాక్య పరిచర్య చేస్తుండగా అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తుంటే దేవుని కార్యాలు అద్భుతంగా జరుగుతున్నాయి. బలమైన దేవుని కార్యాలు జరుగుతున్నాయి. ఇన్స్టెంట్ హీలింగ్స్ అవుతున్నాయి. అనేక మంది రోగముల నుంచి విడుదల పొందుతున్నారు, స్వస్థత పొందుతున్నారు. దేవుని కార్యాలు జరుగుతున్నాయి. చూస్తూ ఉండగా దైవజనులు ప్రవచిస్తూ ఆయన చెప్తున్నారు. ఆయన కొన్ని మనుషుల గురించి చెప్తూ ఆయన దైవజనులు అంటున్నారు, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, నీవు నీ జీవితం కొరకు నీ భవిష్యత్తు కొరకు నువ్వు చింతిస్తున్నావు, నువ్వు వేదనతో ఉన్నావు. నీ భవిష్యత్తు ఏమిటి, నీ జీవితం ఏమిటి అని నువ్వు వేదన పడుతున్నావు, చింతిస్తున్నావు. ఎగ్జాక్ట్లీగా నా జీవితంలో నేను అదే చింతిస్తున్నాను. ఎందుకంటే నాకు భవిష్యత్తు లేదు. ఒక రౌడీగా తప్ప ఏమి కూడా బయటికి వెళ్తే బ్రతకలేను. జ్ఞానం లేదు, జ్ఞాపశక్తి లేదు, కాల్కులేట్ చేయలేను, ఏమి కూడా చేయలేని పరిస్థితి నాది. అటువంటి జీవితం నాది. ఆ పరిస్థితులు ఉన్నప్పుడు దైవజనులు అంటున్నారు, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, నీవు నీ భవిష్యత్తు కొరకు చింతిస్తున్నావు, వేదనతో ఉన్నావు, బాధపడుతున్నావు, దిగులు చెందుతున్నావు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు. యేసుక్రీస్తు వారు నీకు మంచి భవిష్యత్తు ఇవ్వబోతున్నారని దైవజనులు చెప్పారు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పినప్పుడు సరే ఆయన చెప్తున్నారు కదా, వాక్యం చెప్పారు, సేవకులు కదా అనుకున్నా. ఆయన వెంటనే అంటున్నారు, నీ పేరు అనిల్ కుమార్, అది నా పేరు. దేవునికి స్తోత్రం. ఆయన నేను ఎప్పుడు చూడలేదు, ఆయనకి నాకు పరిచయం లేదు, నేను ఎప్పుడు కూడా ఎవరితో మాట్లాడలేదు, ఎవరికి నా పేరు ఇవ్వలేదు, ఎవరికి నా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఏమీ కూడా జరగలేదు. ఇది సత్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి.
అపోస్తుడైన పౌలు గారు దమస్కు మార్గంలో వెళ్తుండగా ఆయన సౌలా సౌలా అని పేరు పెట్టి పిలవడం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు అబ్రాహాముని పిలిచిన చూస్తున్నాం. దేవుడు అనేక మందిని వాక్యములు మనం చూస్తుండగా అనేక మందిని దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు. యాకోబుని నిన్ను పేరు పెట్టి పిలిచానని చెప్పినాడు. అలాగే ప్రియులారా, నీ తల్లి గర్భంలో నువ్వు పుట్టగా ఉనిపే దేవుడు నిన్ను తెలుసుకుని ఉన్నాడు, గుర్తెరిగి ఉన్నాడు, ఆయన రూపించాడు. అదే విధంగా నన్ను కలిగించిన దేవుడు ఆ రాత్రి వేళ దైవజనులతో నీ పేరు అనిల్ కుమార్, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. రా, దేవుడు నీకు మంచి జీవితం ఇవ్వబోతున్నాడు. అంతేకాకుండా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. రా, నీ జీవితం యేసయ్యకి ఇవ్వని చెప్పినాడు. గట్టిగా చెప్పాలి, కొట్టండి ఉత్సాహంగా ప్రియులారా, గట్టిగా. ఎందుకంటే ఇది అద్భుతం. లేకపోతే ఈరోజు నేను ఎక్కడో చీకటిలో బంధకాల్లో ఎక్కడో చనిపోయి ఉండేవాడిని, మర్డర్ కేసుల్లో అట్లో ఏదో జరుగుతూ నా డ్రీమ్ ఏంటంటే ఒక ప్రొఫెషనల్ కిల్లర్గా హత్యలు చేయాలని ఒక డ్రీమ్తో కలుగుతూ ఉండేవాడిని. అటువంటి జీవితం నాది. అలాంటి పరిస్థితుల్లో భయంకరమైన చీకటిలో ఉన్న నన్ను ఆ రాత్రి వేళ దైవజనుల ద్వారా ఆయన మాట్లాడి ఆయన చెప్తున్నాను. నేను అనుకుంటున్నాను ఎవరో అనిల్ కుమార్ ఎవరైనా ఉంటారు, నేను కాదు ఎవరైనా ఉంటానప్పుడు మళ్ళీ ఇక సెకండ్స్ కూడా అవ్వకుండా దైవజనులు అంటున్నారు, నువ్వు అనుకున్నావు ఎవరో అనిల్ కుమార్ ఇక్కడ ఉన్నారని, నువ్వు కాదనుకున్నావు, నీవే అనిల్ కుమారు, నువ్వు వెనకాల ఉన్నావు. ఆయన చేతి వేలు చూపించి ఆ ఫింగర్ చూపించి అక్కడ కూర్చుని ఉన్నావు, నువ్వు ఫలానా చోటు ఉన్నావు, నీ దగ్గర స్పీకర్స్ ఉన్నాయి, నీ దగ్గర ఎవరు డీటెయిల్గా అన్నీ కూడా స్పష్టంగా క్లియర్గా అన్నీ కూడా ఆయన చెప్తూ నీవే అనిల్ కుమారు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, రా, యేసయ్య నీకు మంచి భవిష్యత్తు ఇస్తున్నాడు. ఈ రాత్రి వేళ నువ్వు యేసయ్యకి ఇస్తే దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడని చెప్పినప్పుడు అందరూ వెనక్కి తిరిగి చూస్తున్నారు. నాకు భయం వేస్తుంది, వణుకు వస్తుంది. ఎవరు ఏంటి ఇదంతా జరుగుతుంది, ఎప్పుడు నా జీవితంలో జరగలని, నేనేంటి, నా జీవితం ఏంటి, దేవుడు పిలవడం ఏంటి, ఇదేంటి నా జీవితాన్ని ఒక అయోమయ స్థితిలో చాలా భయంతోటి వణుకుతున్నప్పుడు అలాగ దేవుడు సన్నిధి నా మీదకు వచ్చి నన్ను ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఆ రాత్రి వేళ 1996లో ఆ రాత్రి వేళ ఒక ప్రభావితమైన శక్తి, దేవుని ప్రేమ నాలోకి వచ్చి ఆ దేవుడు ముట్టారు. దేవునికి స్తోత్రం. అలలు చెప్పండి గట్టిగా, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇది అద్భుతం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదవండి సారి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడినది. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నిరీక్షణ లేనప్పుడు, నాకు భవిష్యత్తు లేనప్పుడు, నాకు ఒక ఫ్యూచర్ లేనప్పుడు దేవుడు నాకు ఇచ్చిందంటే డిగ్రీ కాదు, డబ్బు కాదు, ధనము కాదు, దేవుని ప్రేమను నా హృదయంలో కుమ్మరించాడు ఆ రాత్రి వేళ. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆ రాత్రి వేళ నేను చెప్పాను, యేసయ్యా ఈ రాత్రి వేళ నా జీవితాన్ని అర్పిస్తున్నాను తండ్రిని. ఆ 96 సంవత్సరంలో అదే రాత్రి నా జీవితాన్ని యేసయ్యకి అర్పించి ఈ రోజు వరకు కూడా వెనుతిరగకుండా ప్రభు సేవలో 96 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు ఆయన సేవలో కొనసాగుతున్నాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇది అద్భుతం, ఇది గొప్ప అద్భుతం. ఒక రౌడీ షీటర్గా ఉన్న నన్ను, ఒక ఖైదీగా ఉన్న నన్ను, ఒక బంధకాల్లో ఉన్న నన్ను యేసు ప్రేమ ప్రపంచ దేశాలకి తీసుకువెళ్ళింది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూడండి, ఈ రక్షణ పొందిన నాకు దేవుడు చెప్పిన వాగ్దాన ప్రకారము ఒక అద్భుత కార్యం చేశారు. అది అద్భుతం ఏమిటంటే కేవలము నేను దేవుని రక్షణ కలిగి ఉండడమే కాకుండా తన సాక్షిగా నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. అపోస్తుల కార్యములు చూడండి 1వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో ఒక మాట మనం చదివి రాత్రి వేళ దేవుని వాగ్దానం ఇందాము. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రభు నామానికి మహిమ కలుగునగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చూడండి 1వ అధ్యాయము 8 చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు కనుక యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందు భూ దిగంతముల వరకు నాకు సాక్షులై
యుందురని వారితో చెప్పాను. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? గట్టిగా ఆమేన్ చెప్పండి నమ్మిన వారు. ఇంకా గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను ప్రభువు నమ్ముకున్న ఒక్క నెలలోనే పరిశుద్ధాత్మ దేవుడు అంటే అనుభవం లేని నా జీవితంలో దేవుడు మారిన వెంటనే ప్రతి ఒక్కొక్కరికి చెప్పబడింది, అనిల్ మారిపోయాడు, అనిల్ మారిపోయాడు, అనిల్ మారిపోయాడని. ఊరంతా అందరికీ తెలిసిపోయి అందరూ సంతోషిస్తారు. ప్రార్థించిన వారు అందరూ సంతోషిస్తున్నారు, అనేక మంది ఆనందపడుతున్నారు. అలాగలాగ అందరికీ తెలిసిపోయింది అనిల్ మారిపోయాడు, అనిల్ మారిపోయి. ఎందుకంటే నా గురించి అందరికీ తెలుసు, మా ఊర్లో అనేక మందికి తెలుసు, నేను ఎవరో తెలుసు, నా గురించి తెలుసు. అనేక మంది భయపడుతూ ఉండేవారు. షాపుల దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్తున్నప్పుడు అందరూ భయపడి నాకు డబ్బులు ఇచ్చి నన్ను పంపించేసారు. అటువంటి జీవితం ఉండేవాడిని. ఇలాగ అందరూ కూడా తెలవబడిపోయింది. ఒక సహోదరుడు వచ్చి, ఏ అనిల్ నువ్వు మారేవు కదా, దేవుడు నిన్ను మంచిగా వాడుకుంటా, నీకు మంచి సాక్ష్యం ఉంది, ఇలా దేవుడు సేవకు నువ్వు వాడబడతావు కనుక నువ్వు ఎక్కడికైనా ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు, నాకు ఎక్కడ ట్రైనింగ్ వెళ్ళాలో తెలియదు, ట్రైనింగ్ అన్న వెళ్ళాలని కూడా ఆలోచన లేదు. దేవుడు ఒక సేవకుని పంపించి వెంటనే మారిన వెంటనే నన్ను సేవకు వెళ్ళడానికి దేవుడు మార్గాలు తెరిచినప్పుడు ఒక డినామినేషన్కి నన్ను పంపడం జరిగింది. ఆ డినామినేషన్లో అందరూ ఇంగ్లీష్లో మాట్లాడతారు. కన్నడ, అది కర్ణాటకలోని బెంగళూరులో ట్రైనింగ్ వెళ్ళాను నేను. అక్కడ కర్ణాటకలో తెలుగు మాట్లాడరు, కన్నడ కానీ ఇంగ్లీష్ కానీ, అదే కాకపోతే అక్కడ ట్రైనింగ్ ఆపర్చునిటీ ఉంది. అతను నా సహోదరుడు ఆ స్నేహితుడు ఏమనంటే, నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళిపోతే మంచిది, దేవుడిలో జ్ఞానం వస్తుంది, నీకు దేవుని గురించి అవగాహన వస్తుంది. ఇక్కడ ఉంటే మంచిది కాదు, నీకు ఇక్కడ ఉండకూడదు కనుక నీకు ఇంగ్లీష్ వచ్చినా రాపన వెళ్ళిపో, పర్లేదు, దేవుని గురించి తెలుసుకున్నప్పుడు. నేను ఒక బెంగళూరు వెళ్ళినప్పుడు ఏమీ లేకుండా ఖాళీగా అలాగా ఉట్టి చేతులతోని ఎంప్టీనెస్గా నేను వెళ్ళినప్పుడు అక్కడ జాగ్రత్తగా వినండి, ఒక్క వారంలోని వారందరూ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. నాకు అర్థం అవట్లేదు, చాలా బాధగా ఉంది, ఎంతో బాధతో ఉన్నాను, వేదనతో ఉన్నాను. ఏంటి ప్రభువా నన్ను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావు, ఏంటి పరిస్థితి నాకు అర్థం అవట్లేదు, నేను వెళ్ళిపోతానని చాలా ఏడుస్తూ బాధపడుతున్నప్పుడు దేవుడు నా యొద్దకు వచ్చి మాట్లాడుతున్నాను, నా కుమారుడా నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ఎన్నుకున్నాను భూ దిగంతల వరకు సాక్షిగా ఉండటకు, నేను ఇక్కడ తీసుకొచ్చాను, ఇక్కడే ఉండు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలోనే మళ్ళీ ఇంకొక మాట మనం చూస్తూ ఉంటే అక్కడ ఆయన చెప్తారు, 4 చదవండి ఒకసారి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 4 చదవండి. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకొని యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చెను, కొద్ది దినములోగా పరిశుద్ధాత్మతోను బాప్తిసం పొందుదరను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పారు, వెయిట్. హల్లెలూయా. గివ్ అప్, డోంట్ గివ్ అప్. విసుకక వెయిట్ చేస్తూ దేవుని దగ్గర నువ్వు మొర్రపెట్టి ప్రార్థన చేస్తే, అలాగ నిలబడి వాగ్దానం పట్టుకుని ఉంటే ఖచ్చితంగా దేవుడు వాగ్దానం నీ జీవితంలో జరుగుతుంది. దేవుడు నాతో చెప్పారు, వెళ్ళకు, ఈ ప్రాంతం విడిచి వెళ్ళకు, ఇక్కడే ఉండు. శిష్యులతో చెప్పారు, యెరూషలేముని విడిచి వెళ్ళకండి, అక్కడే ఉండండి. దేవుడు వాగ్దానం నీకు ఇస్తే, దేవుడు వాగ్దానం నీలో ఉంటే ఆ వాగ్దానం విడవకు, వాగ్దానం పట్టుకొని ఆ వాగ్దానం నిలిచి ఉండు. ఖచ్చితంగా దేవుడు నీకు చెప్పిన వాగ్దానం నెరవేరబోతున్నదే. గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. ఖచ్చితంగా దేవుడు చెప్పిన వాగ్దానం నెరవేరి తీరుతుంది. దేవుడు పలికిన జరుగుతుంది. ఆయన అవునంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఆయన చెప్పిన సమస్య కూడా చేసే దేవుడు. హల్లెలూయా. ఆ రోజు నేను చాలా బాధతో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడారు, నా కుమారుడా నువ్వు భయపడకు, ఇక్కడే ఉండు, నేను నిన్ను అభిషేకించబోతున్నాను. మా అమ్మగారితో అదే చెప్పాడు దేవుడు, నేను బిడ్డలని నేను అభిషేకించబోతున్నాను, వారిపైన నా ఆత్మను కుమ్మరించబోతున్నాను, వారిని నేను అభిషేకించబోతున్నాను చెప్పినప్పుడు అదే వాగ్దానం పట్టుకుని ఆమె విసుగకుండా విడిచిపెట్టకుండా
ఆ వాగ్దానం పట్టుకున్నది. దేవుడు నాకు ఆ రోజు చెప్పినప్పుడు నేను ఆ సాయంకాలం వేళ నాకు తెలియకుండానే జస్ట్ మామూలుగా ప్రార్థనలు వచ్చి రాని ప్రార్థన చేస్తూ దేవా స్తోత్రం వందనాలు హల్లెలూయా అని ప్రార్థన చేసుకుంటూ మోకరించి ఒక్కడే ఉన్నాను, ఎవరు లేరు. అలా ప్రార్థన చేస్తుండగా నా జీవితంలో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఒక అనుభవం జరిగినట్టుగా, ఆ మేడగదిలో అనుభవం జరిగినట్టుగా ఆ రోజు నేను పరిశుద్ధాత్మ దేవుణ్ణి సన్నిధిని అనుభవించగలను. నా మీదకి ఒక వీచే గాలి వంటి రావడము, ఇలాగ నా చేతులంతా ఒక తిమ్మి రావడము, ఇలాగ బలమైన అభిషేకం రావడము, వెంటనే ఎవరు లేనప్పుడు ఒక్కడైనప్పుడు అన్య భాషలతో మాట్లాడి పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. ఆ రోజునే గట్టిగా చప్పట్లు కొట్టాను, గట్టిగా 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 గట్టిగా. ఇది దేవుని వాగ్దానం నెరవేరింది. హల్లెలూయా. మీరు ప్రార్థన చేసినప్పుడు, మీరు దేవుని అడిగినప్పుడు ఆయన వాక్యములోని ఆయనలోని నిలిచి ఉండండి, ఖచ్చితంగా జరుగుతుంది. ఆ శిష్యులతో చెప్పారు, మీరు యెరూషలేము విడవకండి, అక్కడ ఉండండి, మీ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు, మీరు భూదిగంతముల వరకు సాక్షులుగా ఉంటారు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులారా, జ్ఞానము తెలివి ఏమి జ్ఞాపశక్తి లేని నన్ను దేవుడు ఆ రోజు అభిషేకించారు. ఆయన అభిషేకించి ఆయన తన ఆత్మకార్యాలు అద్భుతంగా నా జీవితంలో చేశారు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రభుకి మహిమ కలుగును గాక. చూడండి, యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1 నుంచి చదవండి. సారీ, యెషయా గ్రంథము 11వ అధ్యాయము. మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ నిలిచును. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తారో, నీలోకి వస్తారో, నీలో ఉంటారో, ఆయనలో ఉన్నప్పుడు, ఆయన నీ మీద ఉన్నప్పుడు జ్ఞానమును, తెలివిని, భయముని, యెహోవా భయభక్తుని, ఆయన మీద ప్రేమని, ఆయన మీద సువార్త భారమని, దేవుని కొరకు ఆశని, దేవుని కొరకు మనసు నీలో కలిగిస్తాడైనా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నాలోకి వచ్చారో, నా తలంపులు మారిపోయి, నా ఆలోచనలు మారిపోయి, ఆ రాత్రి వేళ దేవుడు ఒక మొట్టమొదటి దర్శనం నాకు ఇచ్చినారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. వినండి జాగ్రత్తగా ప్రియులారా, రాత్రి రోజు చెప్తున్నా. ఆ దర్శనంలో దేవుడు నాకు మాట్లాడి, ఆ దర్శనంలో ఒక వ్యక్తి నన్ను పట్టుకొని నాతో మాట్లాడి అబ్రాహాముతో చెప్పినాడు, అయ్యా చూడు, కళ్ళెత్తి చూడు, నీకు ఈ చూసిన అన్ని కూడా నీకు ఇస్తాను, నువ్వు అనేక మందికి తండ్రిగా అవుతావు, అనేక రాజులు నీలోంచి వస్తారు, అనేక మంది బిడ్డలు నీలోంచి వస్తారు అని దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు, కళ్ళెత్తి చూడమన్నప్పుడు ఆయన చూచాడు విశ్వాసంతో. ఆ రాత్రి వేళ దేవుడు నాతో ఎందుకు చెప్తానంటే, ఎందుకు పనికిరాని రోడ్ల మీద దొల్లేవాడిని, నన్ను జ్ఞానము లేని, జ్ఞాపశక్తులని, ఒక కేవలం కనీసం 10th క్లాస్ కూడా 7th క్లాస్ కూడా పాస్ అవ్వలేని వ్యక్తిని నన్ను దేవుడు తన ఆత్మతో అభిషేకించి, మళ్ళీ చదవండి యెషయా గ్రంథం 11, యెషయా మొద్దులోంచి పుట్టును, వేరుల నుండి ఎదిగి ఫలించాది. యెహోవా ఆత్మ జ్ఞానానికి వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆత్మ, తెలివిని యెహోవా యెడల ఆత్మ. ఆమేన్. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని ఆత్మ మన మీద నిలిచి ఉంటారో, ఆయన ఎప్పుడైతే తన ఆత్మనిస్తారో, దేవుడు ఆత్మ నీలోకి వచ్చినప్పుడు, నీ మీదకి వచ్చినప్పుడు నీకు దేవుడు క్రొత్త మనసు ఇస్తాడు, క్రొత్త జీవితం ఇస్తాడు, నూతన సృష్టి అవుతావు, నూతన జీవితం దేవుడు నీకు ఇస్తాడు. అదే నా జీవితంలో జరిగింది. ఆ రోజు దేవుడు ఒక దర్శనం ఇచ్చారు. ఆ దర్శనంలో నన్ను నేను ఎప్పుడు చూడలేనంటే, ఒక ఆఫ్రికా ఖండంలోకి దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. హల్లెలూయా. నేను పుట్టినది చిన్న పల్లెటూరు, ఒక పూరి గుడిసెలో, ఒక చిన్న ఇంటిలో పుట్టాను. అలాగే మా నాన్నగారు ఒక పోస్ట్ మ్యాన్గా పనిచేసేవారు. అలాంటి కుటుంబం, ఒక సింపుల్ కుటుంబం. అటువంటి కుటుంబంలోంచి దేవుడు నన్ను పిలుచుకుని, ఎన్నుకొని దేవుడు మొట్టమొదటిగా ఆఫ్రికా ఖండాన్ని చూపించాడు. దేశము ఆఫ్రికా ఖండం. అది ఆ ఆఫ్రికా దేశంలో ఒక ఖండం, ఒక దేశం కాదు, ఒక ఖండాన్ని చూపించి దేవుడు
నన్ను ఆ దర్శనంలో ఆ ఆఫ్రికా ఖండములోనికి తీసుకుని పోయి ఆ ఆఫ్రికా ప్రజల మధ్య నన్ను నిలబెట్టి వారి మధ్యన వారి కొరకు దేవుని ప్రేమను చాటడానికి దేవుడు మొట్టమొదటిగా ఒక దర్శనం నాకు ఇచ్చినారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. చూడండి, దేవుని కలిగి ఉంటే, దేవుడు నీలో ఉంటే, తన ఆత్మతో నింపడి ఉంటే, నీవు దేవుని కొరకు బలముగా వాడబడతావు. నీవు అనేక మందికి భూదిగంతుల వరకు సాక్షిగా ఉంటావు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలా? హల్లెలూయా. ఆ దర్శనంలో దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను నమ్మాను, వెంటనే నమ్మాను. ఆ వాగ్దానం నమ్మాను. దేవుడు చెప్పారు, విడిచి వెళ్ళకు. 6 నెలలు అక్కడ బెంగళూరులో ఉండి, అక్కడ ఆ 6 నెలల్లో దేవుణ్ణి అడిగాను, ప్రభువా నన్ను తీసుకెళ్ళాలంటే నాకు ఇంగ్లీష్ రావాలి కనుక నాకు ఇంగ్లీష్ నేర్పండి ప్రభువా. దేవుని ఆత్మ ఏమిటంటే తెలివికి జ్ఞానానికి మూలము. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆయన జ్ఞానమునిస్తాడు, తెలివినిస్తాడు. ఆయన అభిషేకం మన మీద నిలిచి ఉంటుందంట. దేవునికి స్తోత్రం. ఆయన వల్ల పొందిన అభిషేకం మీ మీద నిలిచి ఉంటుందని దేవుని వాక్యము చెప్పబడుతుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రభుకి మహిమ కలుగునగాక. చూడండి, 1 యోహాను 2వ అధ్యాయము 27 చదవండి ఒకసారి. 1 యోహాను 2వ అధ్యాయం 27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనక ఎవడును ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని కాదు, అన్నిటిని గురించి ప్రకారము ఆయన మీకు బోధించిన ఆయనలో మీరు నిలుచుచున్నారు. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక. చాలండి. హల్లెలూయా. ఆయనను నిలిచి ఉంటే, ఆయన వాగ్దానం నిలిచి ఉంటే, ఆయన మాటలు నిలిచి ఉంటే ఇవన్నీ కూడా మన జీవితంలో జరుగుతాయి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇంకా గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఆఫ్రికాలోంచి నన్ను బయటికి తీసుకొచ్చి ఇంకొక ప్రాంతానికి తీసుకెళ్ళి ప్రపంచ దేశాలన్నీ దేవుడు నాకు చూపించారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. అపోస్తుల కార్యములో మనం మళ్ళీ చదివితే ఏమైనా భూ దిగంతుల వరకు మీరు చూడండి, 1:8 అనుకుంటా. చదవండి మరొకసారి. ఆయనను మీ పైకి శక్తి నందుదురు గనుక యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూ దిగంతముల వరకు సాక్షులై ఉంటారని. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు నాతో ఇదే చెప్పారు, నా కుమారుడా, నీవు జ్ఞానం లేదని, భవిష్యత్తు లేదని, నీకు అది లేదని ఇదని బాధపడకో. నేను నిన్ను అనేక దేశాలకి ఆశీర్వాదంగా వాడుకోబోతున్నాను అని దేవుడు నాతో మాట్లాడారు. హల్లెలూయా చెప్పండి. ఆ 6 నెలలు దేవుడు వాక్యములో నిలబడి దేవుణ్ణి అడిగి, ప్రభా నేను ఈ దేశాలు వెళ్ళాలంటే నాకు ఇంగ్లీష్ రావాలి ప్రభా, నాకు జ్ఞానం ఇవ్వండి, నేర్పండి అని అన్నప్పుడు దేవుని వాక్యం చెప్తే మీరు ఆయన వల్ల పొందిన అభిషేకం మీలో నిలిచి ఉంటుంది కనుక ఆయన మీకు సమస్తము కూడా నేర్పుతాడు. దేవునికి స్తోత్రం. 6 నెలల్లో నేను ఛాలెంజింగ్గా తీసుకుని దేవా నేను నేర్చుకోవాలి ప్రభా, ఈ ఇంగ్లీష్ నేర్చుకోవాలి ప్రభా, ఎందుకంటే నీ వాక్యం ప్రకటించాలి, నీ